హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓట్స్ కిచిడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఓట్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన ఆలు ముక్కలు, పచ్చి బఠానీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1 గంట ఆయిల్ వేసి ఒక చెక్క, స్టార్, లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత జీరా వేసి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు, ఆలు, పచ్చి బఠానీ అన్నీ వేసి బాగా కలపండి. బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, సో కలర్ఫుల్గా ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం సాఫ్ట్గా అయ్యాక లాస్ట్లో టమోటా ముక్కలు కూడా వేసి కలిపి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి టమోటాలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా వేసి మంచిగా కలపండి. కలిపి అన్నీ అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. మనం బఠానీ వేసాం కదా, అది కొంచెం ఇంకా బాగా కుక్ అవ్వాలంటే వాటర్ పోసి మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేయండి. బఠానీ మాత్రం సాఫ్ట్గా అయ్యేంత వరకు. కావాలంటే మనం కుక్కర్లో కూడా వేసి కుక్ చేసుకోవచ్చు బఠానీ ఒకటి. ఇప్పుడు బఠానీ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయినాక మనం ముందుగా పెట్టుకునేటువంటి 1 కప్పు ఓట్స్, వాటిని కూడా వేసి మంచిగా కలిపి వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసాను. ఓట్స్ అనేటివి బాగా వాటర్ పైకి వచ్చేంత వరకు వాటర్ పోసుకోండి. కొంచెం జోరుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలిపేయండి. కొంచెం మ్యాగీ మసాలా వేసుకోకపోయినా ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేసాను. వేసి మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్టీ ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇది సేమ్ చాట్ తిన్నట్లే ఉంటుంది. కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తినండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.